మెసొపొటేమియాలోని ఊర్ఫాలో ఒక క్రైస్తవ మిషనరీ 13 సంవత్సరాల నుండి బహు నమ్మకంగా పనిచేస్తున్నాడు. కానీ ఒక్కరు కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించలే. అతడు ఎంతో నిరాశపడ్డప్పటికీ పట్టు వదలకుండా అక్కడ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. అంతలో ఆ ఊర్లో కలరా వ్యాధి వ్యాపించింది. ఆ రోజుల్లో కలరా వ్యాధికి మందు లేదు. అనేకులు మరణిస్తున్నారు. ప్రజలు భయపడి గ్రామాలు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. అనేకులు వ్యాధిగ్రస్తులైన తమ సొంత వారిని కూడా విడిచి వెళ్ళిపోతున్నారు. ఆ మిషనరీ గారు మాత్రం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా సొంత బంధువులే విడిచి వెళ్ళిపోయిన రోగులకు పరిచర్య చేస్తున్నాడు. తర్వాత ఆయనకు కూడా కలరా వ్యాధి సోకింది. ఆ వ్యాధి సోకిన కొన్ని రోజులకే ఆయన కూడా మరణించాడు. మరణించిన వారి శవాలతో పాటు అతని శవాన్ని కూడా ఊరి బయట సామూహికంగా ఖనన చేశారు. అయితే ఆయన సేవలు నిరుపయోగమైనవా? లేదు. కొద్ది కాలం గడిచిన తర్వాత ఇంకొక మిషనరీ ఆ ప్రాంతానికి వచ్చారు. ఆయన కూడా సువార్త ప్రకటించడం ప్రారంభించారు. కానీ ఈసారి అనేకులు క్రైస్తవ్యం పట్ల ఆకర్షితులయ్యారు. మరణించిన మిషనరీ ఇంటిని ఒక స్మారక గృహంగా మలిచారు. ఆ ఇంటి ముందు ఒక శిలాఫలకాన్ని స్థాపించి దాని మీద ఈ విధంగా చెక్కించారు: ఈయన మా నిమిత్తము మరణించెను అని. మనం ఇతరుల నిమిత్తం మనలను మర్చిపోయినప్పుడు ఇతరులు మనల్ని ఎన్నటికీ మర్చిపోరు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగల వాడెవడనూ లేడు. యోహాను 17:13.